టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ వార్త మీద లోకేష్ గారు మొదటిసారి స్పందించారు. నన్ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి నాయన, నేను ఇండియాలోనే ఉన్నాను. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొన్ని పేజెస్లో మాత్రమే ఇటువంటి వార్తను వడ్డించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళింది ఎవరో, జైలు జీవితాన్ని అనుభవించి బయటకు వచ్చింది ఎవరో అందరికీ తెలుసు అంటూ కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం, హాయ్ మేడం. నమస్తే మేడం. సోషల్ మీడియాలో నారా లోకేష్ గారి మీద వస్తున్నటువంటి వార్తల మీద లోకేష్ గారు స్పందించారు. నేను అరెస్ట్ కాలేదు, ఇండియాలోనే ఉన్నానంటూ కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఏంటి మేడం ఈ వార్త మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? మామూలుగా ఒక 4 రోజుల క్రితం చూసాం ఈ వార్త. అయితే కావచ్చు, అమెరికా పోలీసులు కొంచెం సీరియస్గా ఉంటారు. ఇక్కడలాగా ఏదైనా కొంచెం లాబీ చేద్దాము, లేదు అనుకుంటే ఫోన్ కొట్టి మా వాడిని వదిలేయి అది ఇది అని అంటే అక్కడ ఆ పప్పులు ఉడకవు. ఆ ఉద్దేశంతో ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వేచి చూడాలి అని చెప్పి ఏమై ఉంటుంది అని ఎవరికి వాళ్ళు ఎంక్వైరీలు చేసుకున్నారు. అందరికీ తెలిసింది ఏమని, ఆయన ఎక్కడికి పోలేదు, అసలు అమెరికానే పోలేదు. ఆయన విజయవాడలోనో హైదరాబాద్లోనో ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు కానీ అసలు అమెరికాలోనే వెళ్ళలేదు. అమెరికా కూడా వెళ్ళని మనిషిని అమెరికాలో అరెస్ట్ చేశారు అని అనడం ఏంటిది, వింత ఏంటి అనుకున్నారు. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏదైనా అంతకుముందు ఒక కేసు పెట్టుండి ఆ మనిషి కనుక అక్కడ లేకపోతే ఆ మనిషి ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశం నుంచి పిలిపించుకోగలిగేంత శక్తి సామర్థ్యాలు అమెరికా కోర్టులకి కావచ్చు, ఆ చట్టానికి కావచ్చు, ఆ మాత్రం సామర్థ్యం ఉంటుంది. అదేం పెద్ద విషయం కాదు. ఒకవేళ అలాంటి నోటీసులు ఏమన్నా భారతదేశానికి వచ్చినాయా అంటే ఎంబసీకి వచ్చినాయా, వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి కాంటాక్ట్ చేసి మీ రాష్ట్రం వాడు ఇలా అమెరికా వచ్చి మనీ లాండరింగ్కి పాల్పడ్డాడు, అంతర్జాతీయ ద్రవ్యానికి సంబంధించిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన కేసులో ఉన్నాడు, కొంచెం మీ రాష్ట్రం వాడే కాబట్టి కొంచెం మాకు పట్టివ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్లు, జగన్మోహన్ రెడ్డి గారు నేను వెతికిస్తాను ఏం కంగారు పడకండి అని చెప్పితే కూడా కొంచెం నమ్మేట్టుండేది. ఇప్పుడు చెప్తే కూడా నమ్మేట్టుండాలి కదా. మనిషి ఏమో ఇక్కడ ఉన్నాడు, అరెస్ట్ ఏమో అమెరికాలో అయ్యింది, అమెరికాలో ఓసలేసి జైల్లో ఉన్నట్లు ఫోటోలు కూడా పెట్టి సోషల్ మీడియాలో మామూలుగా వంట వండి ఇంకా వాళ్ళు ఎంత తృప్తి పడిపోయారంటే, ఎవరు వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ ఉంటారు కదా, ఏదో అంటారు కదా పేటీఎం బ్యాచ్. ఈ పేటీఎం బ్యాచ్ చాలా విచ్చలవిడిగా అసలు ప్రచారం చేసి పెట్టేసింది. అసలు ఎక్కడ దాకా వెళ్ళిందంటే వీళ్ళది, అసలు మనోడున్నాడు కదా పంచ్ ప్రభాకరు, అమెరికాలో చెయ్యాల్సిన పని చేశాడు మనోడు, అమెరికాలో చేశాడు ఈ పని, నారా లోకేష్ తెక్క కుదిర్చిన పంచ్ ప్రభాకర్ అని ఇలా వచ్చినాయి వార్తలు. ఏంటబ్బా, ముందు నేను అన్నట్లు అక్కడ కేసు అయింది, నిందితుడు ఇండియాలో ఉన్నాడు, పలానా దేశంలో ఉన్నాడు, పలానా రాష్ట్రంలో ఉన్నాడు, పట్టివ్వండి అని చెప్పినా ఆ వార్త వాస్తవంగా ఉండేది. అసలు ఏ మాత్రం వాస్తవం లేని వార్తని వాళ్ళు మొత్తం ఊరు దాటిచ్చేసేసారు. ప్రపంచమంతా పాకిపోయింది. ఇవాళ సోషల్ మీడియా అంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటేనో హైదరాబాద్లో ఒకటేనో ఉండదు కదా, ప్రపంచమంతా ఉంటుంది కదా సోషల్ మీడియా. అందరూ ఒక రకంగా అవాక్కయ్యి ఉలిక్కిపడి చూశారు. కొంతమంది ఏం ఆశించారంటే, మరి నారా లోకేష్ చెప్పొచ్చు కదా, నేను అరెస్ట్ కాలేదు అని చెప్పొచ్చు కదా, ఎందుకు దాక్కుంటున్నాడు, ఒక మాట చెప్పేస్తే అయిపోద్ది కదా అంటే, ఒకళ్ళు చెప్పాడు అనుకోండి, చూసారా మేము పెట్టిన దీనికి, మేము ప్రచారం చేసిన దానికి ఎంత భయపడిపోయి, పిల్లి చూసారా ఎట్లా బయటకు వచ్చిందో, దాక్కున్న పిల్లిని బయటికి తీసుకొచ్చామని చెప్పేవాళ్ళు. అందుకే లోకేష్ కూడా ఇప్పుడు మనందరికీ తెలిసింది, ఆయనకి తెలియకుండా ఉంటుందా, చూసి 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 ఏదో ఒక రోజు ఒక వార్త ఒక సమాచారం అయితే ఇవ్వాలి.
ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఎక్కడికి పోలేదు బాబు అని చెప్పేశాడు సింపుల్గా. ఇది కూడా ఎందుకు అంటే ఎక్కువ రోజులు ఇదే భావంలో ఉండటం కరెక్ట్ కాదు కదా. అందుకని అసలు ఎవరెవరు ఏం వీడియోలు పెడతారు, ఎవరెవరు దీన్ని ఒక పండగలాగా చేసుకుంటారు, వాళ్ళకి అవాస్తవం అని అసలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇవన్నీ కొన్ని సినిమాలు చూస్తుంటే తెలుస్తుంటాయి. విలన్ ఎవడో తెలీదు, విలన్ కిందోళ్ళు పనిచేస్తూ వెళ్తూ ఉంటాడు, విలన్ కింద ఒకడు ఉంటాడు, ఒక జూనియర్ ఉంటాడు, జూనియర్ విలను. ఆ జూనియర్ విలను ఆ కిందోళ్ళతోటి స్మగ్లింగ్లు అన్నీ చేయిస్తూ ఉంటాడు. వీళ్ళకి ఈ కిందోళ్ళ గ్యాంగ్ మొత్తానికి తెలిసింది జూనియర్ విలనే, సీనియర్ విలన్ ఎవరో తెలీదు. ఆ జూనియర్ విలన్ కూడా ఎప్పుడు సీనియర్ విలన్ చూడలా. అట్లా ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా పని. అచ్చు సినిమాలో లాగా. అంటే వాళ్ళ కళ ఎంతవరకు ఉంది అంటే, నేను జైలుకి వెళ్ళొచ్చా, అందరూ జైలుకి వెళ్ళాలి. ఆయన ఒకసారి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టిన కొత్తల్లో ఒక మామూలుగా అయితే విలేకరుల సమావేశాలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రెస్ మీట్ లాంటిది ఏదో దానిలో ఇది మాట్లాడాడు. సందర్భం లేకుండా మాట్లాడడం ఆయనకు బాగా తెలుసు కదా. మొన్న ఏదో ఇంకేదో ఎన్ని కోట్లు పెట్టో స్టూడెంట్స్కి సంబంధించింది ఏదో ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో ఇంకేదో మాట్లాడాడంట. ఇది సరిదిద్దుకోలేక వాళ్ళు చచ్చారు తర్వాత. అట్లా ఏం చేశాడు, అసలు జైలు జీవితం ఎంత కష్టంగా ఉంటుంది, అసలు ఎంత దారుణంగా ఉంటుంది, కష్టాలు పడ్డోండి నాకు తెలుసు అంటే. నిన్ను ఎవడెళ్ళమన్నాడు జైలుకి? అక్రమ సంపాదన ఉండబట్టే కదా నేను జైలుకి పంపించారు. మరి సంపాదన చేయకుండా ఉండపోయా? రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వాళ్ళని, వ్యాపారాలు చేసిన ప్రతి వాళ్ళని ఎవరు పెట్టట్లేదు కదా జైళ్ళల్లో. నిన్నే ఎందుకు పెట్టారు? నీలాంటి కొంతమంది గ్యాంగ్ని ఎందుకు పెట్టారు? తప్పు చేయబట్టే పెట్టారు. అంటే ఇంకా తప్పు చేసిన వాళ్ళు అందరినీ పెడుతున్నారా అంటే పెడతారని చెప్పలేము. ఎప్పుడు ఎవరు దొరికేప్పుడు వాళ్ళు దొరుకుతారు. కానీ నువ్వేం చెప్పా, అసలు జైలు జీవితం ఎంత బాధాకరమో అంటే, నేను ఎంత బాధను అనుభవించానో చంద్రబాబు నాయుడు కూడా అంత బాధను అనుభవిస్తున్నాడు చూడండి అని చెప్పాలని చూశాడు. నిజమే, కరెక్టే, జైలు జీవితం చాలా కష్టం, అందులో డౌటే లేదు. మరి నీ కేసులో అరెస్ట్ అయ్యి నీ ఒక్క స్టేట్మెంట్ కోసం బయటికి రాని కోడికత్తి సీన్ సంగతి ఏంటి? మరి కోడికత్తి సీన్ కూడా అవే బాధలు పడతాడు కదా. ఇప్పుడు చాలామంది నువ్వు జైల్లో ఉన్న 16 నెలలు స్టోరీ చెప్తే కనుక ఏం చెప్తారు అంటే, అక్కడ ఒక టెన్నిస్ కోర్ట్ వేసేసారని, ఈయనకి సొంత వంట వాళ్ళు ఉన్నారని, ఈయనకు ఒక టీవీ ఉందని, ఈయనకు ఒక ఫోన్ ఉందని, అసలు జైలర్ రూమ్నే తన రూమ్గా వాడుకునేవాడని ఇన్ని మాటలు చెప్తున్నారు. బిర్యానీ కావాలంటే బిర్యానీ, ఏం కావాలంటే అది, ఎక్సర్సైజ్ చేసుకుంటానంటే ఎక్సర్సైజ్ అని, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి నీకు ఇన్ని సౌకర్యాలు ఉంటేనే నీకు జైలు జీవితం కష్టమైనప్పుడు, కోడికత్తి సీను సామాన్యుడు, అతి సామాన్యుడు, చిన్న పిల్లోడు, పాపం ప్రపంచం తెలియని పిల్లోడు, వాడు తప్పు చేశాడు, కరెక్టే, కాదని అనట్లా. కానీ ఆ చిన్న కత్తి ఘాటుకి పోని నిన్ను హత్య చేయడానికే వచ్చాడు అనుకో, నువ్వైతే హత్య నుంచి అయితే బయటపడ్డావు కదా, నువ్వు వెళ్ళి ఒక సాక్ష్యం చెప్తే బెయిల్ వస్తుంది కదా. బెయిల్ ఒక సహజ న్యాయ సూత్రం అని నువ్వే 100 సార్లు చెప్పావు. మరి నీకు సహజ న్యాయ సూత్రం అయింది, రెండో వాడికి న్యాయ సూత్రం అవదా? అందుకని వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, నేను కష్టపడ్డాను కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా జైలుకి పంపించా, ఓ అయిపోయింది. లోకేష్ను కూడా జైలుకు పంపించాలి అని శత విధాల ప్రయత్నం చేసి 5 కేసులు, 4 కేసులు, 3 కేసులు, ఇప్పుడే అరెస్ట్ అయిపోతున్నాడు, ఇంకా సేపట్లో అరెస్ట్ అయిపోతున్నాడు. అరెస్ట్ ఇక్కడ ఉంటే అరెస్ట్ చేస్తానని ఢిల్లీలో దాక్కున్నాడు. మీరే కదా మాట్లాడారు. అంటే మీరు కలలో లోకేష్ జైలుకి వెళ్ళింది ఊహించుకున్నారు. ఊహించుకుని ఈ కళ నిజం వద్దో లేదో తెలియదు, ప్రపంచం ముందు కాసేపు ఒక నిజం చేసి చూపిద్దాము అనే ఒక శాడిజం ఉంది చూసారా. ఆ శాడిజము పైగా అసలు ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్లు అసలు మనిషి అమెరికానే వెళ్ళలేదు, అరెస్టే జరగలేదు, ఇదంతా పంచప్రభాకరే చేయించేశాడు అని కొన్ని అవేవో చేస్తారు కదా, గ్రాఫిక్స్ చేసేసి జైల్లో ఉన్నట్టు చూపించారు.
కొన్ని వెబ్సైట్లు కూడా అలాగే వార్తలు రాసినాయి. దీనికి అనుగుణంగా వీళ్ళు కథ ఎట్లా అల్లారంటే, రాబోయే ఎలక్షన్స్ కోసం అక్కడికి వెళ్ళి విపరీతంగా విరాళాలు వసూలు చేస్తున్నాడు. ఆ విరాళాలు చట్ట వ్యతిరేకమైనవి. అందుకే ఆ చట్టం అంటే దొంగ లావాదేవీల కింద ఆ చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. ఇక లోకేష్ బయటికి రావడం అంటూ జరగదు. పైగా ఇంకొకటి ఏంటి అంటే, ఆ మధ్యకాలంలో వైఎస్ఆర్ పార్టీలో పనిచేసిన ఇక్కడ కార్యకర్త తర్వాత అమెరికా వెళ్ళి అతను ఇంకో 2 ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇక్కడి నుంచి స్టూడెంట్ వీసా మీద తీసుకెళ్ళిన పిల్లాడిని కాలేజీకి వెళ్ళనివ్వకోకుండా ఇంట్లో పెట్టుకుని పని చేయించుకుంటున్నారు. పని చేయించుకుంటుంటే అది ఏ ఉద్దేశంతో వీసా ఇచ్చారో ఆ ఉద్దేశం ప్రకారం కనుక ఆ వ్యక్తి అక్కడ లేడనుకోండి, దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. ఇది చట్టం. నేను కొంచెం చదువుకున్న చట్టం. అయితే ఈ పిల్లోడు స్టూడెంట్ వీసా మీద పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళిన తర్వాత ఒకళ్ళ ఇంట్లో బంధించి పని చేయించుకుంటున్నారు. అది మానవ అక్రమ రవాణా కింద మాట్లాడుతుంటే ఆ పంచప్రభాకర్ అనేవాడు ఎన్ని బూతులు మాట్లాడాలో అన్ని బూతులు మాట్లాడి సాక్షాత్తు అమెరికా పోలీసుల్ని వాళ్ళకి ఆవేదో దొనపోతేదో తెలియదంట, ఆడకి మక్కి తేడా తెలియని వాళ్ళు అని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అమెరికా పోలీసులు వాళ్ళకి తెలుగు రాదు కదా మేడం. తెలుగు రాదుగా, అందుకే మాట్లాడి ఓ పక్కన స్టూడెంట్ వీసా అని ఉంటే మధ్యలో బూతులు నేనైతే చెప్పలేను, మీరు వినలేరు. ఓ పక్కన మీరే చెప్తున్నారు స్టూడెంట్ వీసా అని, మళ్ళీ మానవ అక్రమ రవాణా అంటారేంట్రా అని మాట్లాడతాడు. వాళ్ళకి ఏమీ తెలియదంట అమెరికా పోలీసులకి. పైగా వాడు నాకు సంబంధమే లేదు వైఎస్ఆర్ పార్టీతో అని చెప్తున్నాడు, మీరెందుకు పండగలు చేసుకుంటున్నారు ఇక్కడ అని మాట్లాడారు. కానీ అతన్ని అతని ఫ్రెండ్స్ని ముగ్గురిని అరెస్ట్ చేసిన మాట వాస్తవం. కానీ ఆ వార్తని ఇక్కడ మాట్లాడుకుంటే తప్పైపోయింది పంచప్రభాకర్కి. కానీ అరెస్ట్ చేయని వ్యక్తిని గురించి మాట్లాడడానికి మట్టుకు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మాట్లాడేసుకున్నారు. ఒక్కటే నాకు ఇక్కడ లోకేష్ వ్యూహం నచ్చింది. ఏంటంటే స్పందించకుండా అసలు ఎవరైనా మాట్లాడతారో చూద్దాం, మాట్లాడుకోనివ్వండి. అది శిశుపాలుడి 100 తప్పులు ఉంటాయి కదా, మొదటి తప్పప్పుడు కూడా సుదర్శన్ చక్రం వేయడం పెద్ద కష్టమేం కాదు. ప్రతి మనిషికి అవకాశం ఇవ్వాలి కదా. చెయ్యి, నీకు ఎంత ఒప్పుకుందో ఎన్ని తప్పులు చేస్తావు చెయ్యి అని చేయనిచ్చి నట్లు ఎవరైనా మాట్లాడతారు, ఎవరైనా వీడియోలు రిలీజ్ చేస్తారు, ఎవరైనా అవాకులు చవాకులు పేల్తారు. చూసి చివరికి మళ్ళీ మన క్యాడర్కి కూడా ఒక అయోమయంలోకి రావడం కరెక్ట్ కాదు కదా. అందుకని వాళ్ళకి దడిచైతే కాదు, తన క్యాడర్కి వాస్తవం తెలియడం కోసం ఇవాళ ఇచ్చిన వార్త ఏదైతే ఉందో లోకేష్ అంటే వాళ్ళు ఉచ్చులు వేస్తున్నారు, ట్రాప్స్ అంటారు వీటిని. వాళ్ళు ట్రాప్లు వేస్తున్నారు. ఆ ట్రాప్లో పడకోకుండా తెలివైన వ్యూహం అన్నమాట ఇది. లోకేష్ రాజకీయ పరిణితికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అదే ఇంకొకళ్ళు అయితే నన్ను అలా అంటారా, ఇలా అంటారా, అది చేస్తారా, ఇది చేస్తారా, నా పరువు నష్టం కలిగించారు, అది చేశారు, ఇది చేశారు, గోల చేసేవాళ్ళు. కానీ అతను చాలా కూల్గా వచ్చి నేను అరెస్ట్ అవ్వడం ఏంటి, సినిమా ఆఖరిలో వచ్చి నేను అరెస్ట్ అవ్వడం ఏంటి, అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉందో ఎవరో అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు. ఎవరికి తెలియదండి, చిన్నపిల్లాన్ని కదిలిచ్చినే చెప్తారు. కాకపోతే వాళ్ళు చెప్పే కాకమ్మ కథలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపి చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించాడు అని చెప్తారు. కరెక్టే, చంద్రబాబు నాయుడే అరెస్ట్ చేయించారు అనుకుందాం. కానీ కేసులు కల్పితం కావచ్చు, ఆస్తులు కల్పితం కాదుగా. మరి ఈడీ జప్తు చేసిన ఆస్తులు కూడా కల్పితమేనా? మంత్రకాళి అంటేను, లేకపోతే మంత్రదండంతో వచ్చిన ఆస్తులు అయితే కాదుగా. సరే, నేనేమంటానంటే నిజమే, చంద్రబాబు నాయుడే చేశాడు ఇదంతా, అవన్నీ కూడా ఆస్తులు కూడా మాయాజాలమే. కానీ మా బోటి పేదవాళ్ళకి ఇవ్వండి ఆ ఆస్తులు ఇవ్వు. మీరు జప్తు దాని నుంచి ఈడీ కింద ఉన్న ఆస్తులు తీసుకుని మీరు జల్సా చేయడం బాగా, కొంచెం మాకు కూడా ఇస్తే బాగుంటుందని కోరుకుంటాం.